ఇస్తామని చెప్పారు. 18,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు. అనేక పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పారు. అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి కూడా మరి అధికారులను ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వము ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవారు. 13,500 రూపాయలు ప్రతి ఏడాది ఇచ్చేవాళ్ళు. పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 మాసాల లోపలనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 మాసాల లోపలనే పంటల బీమా ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేసింది. ఇవాళ బీమా ప్రీమియం కూడా రైతుల జోబీలో నుంచే డబ్బులు తీసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో జగనన్న ప్రభుత్వం అయితే బీమా ప్రీమియం రైతుల తరపున ప్రభుత్వమే కట్టేది. ఇవాళ బీమా ప్రీమియం రైతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అన్ని రకాలుగా మరి రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ఒక పక్క వీళ్ళు ప్రామిస్ చేసిన ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 20,000 రూపాయలు ఇవ్వడం లేదు. బీమా ప్రీమియం రైతే కట్టుకుంటా ఉన్నాడు. పంటలు నష్టపోతే ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన దాఖలాలు లేవు. ఏ రకంగా కూడా రైతుకు ఈ ప్రభుత్వం తోడ్పాటుగా లేదు. మరి ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు మళ్ళా వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ మరి కుదిస్తామని చెప్తా ఉన్నారు. 9 గంటల విద్యుత్ ఉంటేనే రైతులకు నిజంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 9 అవర్స్ పవర్ ఇచ్చినారు. ఎటువంటి ఆటంకం లేకుండా. ఈ ప్రభుత్వం మరి 7 గంటలే అని చెప్తా ఉంది. మరి ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల విద్యుత్ రైతులకు ఇవ్వాలా? 9 గంటల విద్యుత్ రైతులకు ఇవ్వకపోతే రోడ్లు ఎక్కుతాము, ఎస్సీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతాము. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు 9 గంటల వ్యవసాయ విద్యుత్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా రైతులు వ్యవసాయ సర్వీసులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,600 మంది రైతులు వ్యవసాయ కనెక్షన్లకు కట్టి 7 మాసాలు 8 మాసాలు అవుతా ఉంది. ఇంకా వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, పోల్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకి సప్లై చేయాల. ఇంత అధ్వానంగా ఉంది పరిస్థితి. ఇంకా కొత్త అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు కొత్త అప్లికేషన్లు. ఇంత అధ్వానమైన పరిపాలన ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయడం లేదు. మరోపక్క ఉన్న పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే, ఆరోగ్యశ్రీ బకాయిలే, రైతులకు కనెక్షన్లు ఇవ్వరు. ఉన్న పథకాలు అమలు చేయలేకపోతున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతూ ఉన్నారు. మళ్ళీ ఇటు పక్క చూస్తే 1,00,000 కోట్ల రూపాయల అప్పు కేవలం 9 మాసాల్లో తెచ్చినారు. మరి ఎక్కడికి పోతా ఉందో ఈ డబ్బు నిజంగా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు అమలు చేయాలా, వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ 6 పథకాలు కూడా త్వరలో అమలు చేసి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.